ఈ సర్కార్కు ఏమైంది? ఓ దిక్కు బనకచెర్ల, ఇంకో దిక్కు తెలంగాణ హక్కులు. ఎవరు నోరు మెదపరేంది? ఏపీ మంత్రులు మాట్లాడుతుంటే మన మంత్రులు మౌనాన్ని ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలే చరమగీతం. సర్కారు మంత్రులు, ముఖ్యమంత్రి నోరు మెదపరేంది? వాళ్ళు ఎక్కడ కనిపించినా ఉపేక్షించి ఊకోకుండ్రి. తెలంగాణకు ద్రోహం చేస్తే తప్పది భారీ మూల్యం అన్నట్టు చెప్పుండ్రి. అర్థమైందా? ఇప్పుడు చెప్పబోయే ముచ్చటేంటిదో చూడుర్రి. 2-3 రాష్ట్రాల పారే నదుల మీద ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇష్టం ఉన్నట్టు ప్రాజెక్టులు కట్టకుండా పోవడం ఉండదు అనేది తెలవకుంటే ఎట్లా? మంత్రి పదవి ఎల్లబెడుతున్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటే ఎట్లా? మొదట్లో అందరూ పప్పు పప్పు అన్నారు గాని అది తప్పు కాదని ఇగో ఇప్పుడు తెలుస్తున్నది. నాకైనా వద్దు సార్, నేను సింపుల్ గా అడుగుతున్నా. నీరు సముద్రంలోకి వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది. నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, అనుకుందాం ఒక సంవత్సరం నీళ్లు రాలేదని, ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? నథింగ్ ప్రాబ్లం సారు. మీరు చెప్పినట్టయితే ప్రాబ్లం ఏముండదు. కానీ నీళ్లు రాకుంటే ప్రాజెక్టులు ఖాళీగా ఉండయి. పైన ఉన్న ప్రాజెక్టుల నుంచి కిందికి ఇడవాలని అంటారు. ఏ ప్రాజెక్టుకు కేటాయించిన నీళ్లు దానికి ఉండాలి. మీరు చెప్పినాక ఈజీగా ఉండదు సారు. మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా. మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదరా స్వామి. ఏంటండి ఇది? ఏంటండి ఇది? మీకు బొత్తిగా లోక జ్ఞానం లేకుంటే ఎట్లా సామి? ఇప్పుడు గిట్లనే మాట్లాడతారు. కానీ ఆ టెంకమ్మ ప్రాజెక్టు వాటా మాకు కావాలే అన్నరనే గ్యారంటీ ఏంటి సామి? ఏపీ మంత్రి లోకేష్ గారు ఇట్లా మాట్లాడి ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టొద్దు అన్నందుకు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుకుంటా, మేమేమన్నా కాళేశ్వరం కు పొక్కగొట్టి తీసుకుపోతున్నామా? ఏమైనా పొక్కగొట్టేందుకు ఇదేమన్నా శ్రీశైలం ప్రాజెక్టా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా? ఇదేమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశా? పొక్కగొట్టేది ఉంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా, ఇది పొక్కగొట్టే ప్రాజెక్ట్ కాదు కదా. కాళేశ్వరం ఇజే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎత్తిపోతల ప్రాజెక్టుకు పొక్కగొట్టుడో చిల్లుగొట్టుడో ఉండదు. ఏంటండి లోకేష్ గారు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లా నీళ్లే ఉండయి, ఉన్నప్పుడే ఎత్తిపోసుకుంటారు. ఇక పొక్కగొట్టడానికి ఛాన్స్ ఎక్కడుంటది? అయినా గోదావరి నీటి కేటాయింపులు తేలగుంటనే అట్లా ఎట్లా కడతారు బనకచెర్ల? We know what data is, we know what excess water is. We know how to get it done. We'll get it done. We have absolutely no issue. ఇన్నరా? ఎట్లా కట్టాలనో మాకు తెలుసు, ఏం చేయాలనో మాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే కట్టి తీర్థం అన్నట్టు మాట్లాడిండు. దానికి హరీష్ రావు సారు అదే విధంగా ఇవాళ బనకచెర్ల కట్టి తీర్థమని మీరు అంటున్నారు. బనకచెర్ల అడ్డుకొని తీర్థం. మేము మాకు అడ్డుకోవడం కూడా తెలుసు, ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు. మీరు కట్టి తీర్థమని మీరు మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది. నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో 10 మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా, ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మాకు కూడా తెలుసు దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో. ఢీ అంటే ఢీ. నీకు కట్టే తెలివి ఉన్నప్పుడు మాకు ఆపే తెలివి లేదా? మా పైన ఉన్నది మీరా? ప్రాజెక్టు కట్టకుండా ఆపి తీరుతాం. మా హక్కులు మేము ఎట్లా కాపాడుకోవాలనో తెలియదా? అబ్బా మీకే ఉన్నదా తెలివి, మాకు లేదా? కరుడు కట్టిన ఆంధ్రవాదులతోని పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నోళ్ళం. బనకచెర్ల నాపుడు పెద్ద పానా అన్నట్టు బల్ల గుద్ది చెప్పిండు ఆపి తీరుతామని. ఇక లోకేశం సార్ను పర్మిషన్ లేకుంటే బనకచెర్ల ఎట్లా కడతారని విలేకరి అడిగితే, కాళేశ్వరం కుందండి, కాళేశ్వరం కుందా? ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ సార్. చూసిండ్రా ఆంధ్రలో తొండి ముచ్చట? అడిగిన దానికి చెప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఉన్నదా అని రివర్స్ ప్రశ్నలు వేస్తున్నాడు. ఇక దాని మీద హరీష్ రావు సారు, కాళేశ్వరం ప్రాజెక్టును అసలు అనుమతులే లేవు, అనుమతులు లేకుండా మీరు కట్టినరు అని ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు. 1 కాదు 2 కాదు 11 అనుమతులు ఉన్నాయి. హైడ్రాలజీ క్లియరెన్స్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఇరిగేషన్ ప్లానింగ్, ఇంటర్ స్టేట్ మ్యాటర్స్, హైడ్రాలజీ 11 అనుమతులు. అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించింది. మీకు ఏమైనా అనుమానం ఉంటే ఇది పంపిస్తే వెరిఫై చేసుకోండి. వి హావ్ ఆల్ పర్మిషన్స్ ఫర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎనీ డౌట్ లోకేష్ అన్నట్టు చెప్పిండు హరీష్ రావు సారు. అన్ని తిరకాసులు, తిక్కల ప్రశ్నలు, గ్యారడి మాటలు, తొండి అవ్వారాలు. అయితే లోకేష్ కట్టి తీర్థం బనకచెర్ల అని మాట్లాడుతుంటే సర్కార్ ఏం చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి మంత్రులు ఎందుకు మాట్లాడతలేరు? హరీష్ రావు మాట్లాడాల్సి ఎందుకు వస్తున్నది? రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అసలు వాళ్ళు బనకచెర్ల
కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అంటుండు. మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు బేల ముఖం వేసుకొని మాట్లాడుతున్నాడు. వాడు కట్టే తీరుతా ఎవడు అడ్డం వస్తాడో రండ్రబై నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి వాడు అడమే చెప్తలేడు, ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు. వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు. అంటే ఈ మాటల్ని చూస్తా ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమైతా ఉంది. హాగో అదట ముచ్చట, అందుకే నోరు మెదుపుతలేరట. అట్లనే బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజల ఓట్లతోని గెలిచి ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించిండు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పార్లమెంట్ స్తంభింపజేస్తే కడతారా? లేదు 8 మంది బీజేపీ ఎంపీలు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మేము రాజీనామా చేస్తామంటే దెబ్బకు దిగిరాదా ఢిల్లీ? ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఢిల్లీ ఉంది? ఎంపీలను చూసుకునే కదా. మరి మన ఎంపీలు నిర్ణయించుకోవాలి. మిమ్మల్ని ఎంపీలు చేసింది తెలంగాణ హక్కులు కాలరాయడానిక, తెలంగాణ హక్కులు కాపాడడానిక? తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆలోచించాలి. ఎంపీలే కాదు, 2 మంత్రులున్నారు. మా ప్రాంతానికి అన్యాయం చేస్తే ఊకోమని రాజీనామాలు చేస్తే కేంద్రం దెబ్బకే దిగి వస్తది. బనకచర్ల లేదు బంకచర్ల లేదని కొట్టి పారేస్తది. కానీ అది చేస్తలేదు. వాళ్లకు పదవుల మీద ఉన్న మోజు ఆ సొంటిదన్నట్టు చెప్పిండు హరీష్ రావు సారు. ఈ పంచాయతీ మీద బీఆర్ఎస్ పార్టీ గట్టి పోరాటం చేసేటట్టే కొడుతున్నది. కాంగ్రెస్ బీజేపీ పార్టీల సంగతి తేలిపోయేటట్టే ఉన్నదని అంటున్నారు బనకచర్ల ముచ్చట్లు చూస్తున్న తెలంగాణ జనాలు.